अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला रसूलिहिल अमीन व अला आलिहि व अस्हाबिहि अजमईन अम्मा बाद फौज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम इन्ना अव्वला बैतिन वुज़िअ लिन्नासि लल्लज़ी बिबक्कत मुबारकन व हुदल लिल आलमीन फीहि आयातुन बय्यिनातुन मक़ामु इब्राहीम व मन दखलहु कान आमिना वलिल्लाहि अलन्नासि हिज्जुल बैति मन इस्तता इलैहि सबीला वमन कफर फइन्नल्लाह गनियुन अनिल आलमीन సదకల్లాహుల్ అజీమ్. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, సర్వలోక నియామకుడు, సర్వ సృష్టికర్త అయిన దైవానికి సమస్త స్తోత్రం తెలియజేసుకుంటూ, సోదర మహాశర ఆధ్యాత్మిక ప్రియులారా, ఈరోజు నేను మీ ముందు హజ్ ఆరాధనకు సంబంధించి కొన్ని విషయాలు మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. సోదర మహాశర, ఈ హజ్ ఆరాధన అనేది ఏదైతే ఉందో, జిల్హజ్జా 12వ మాసము 9వ తేదీన ఆ మక్కా నగరానికి చేరుకొని కాబా గృహ ప్రదక్షిణ చేసి అరఫాతు మైదానంలో హాజరు కావడం ఏదైతే ఉందో ఈ హజ్ ఆరాధన అని చెప్పడం జరుగుతుంది. మరి 8వ తేదీ కానీ 10వ తేదీ కానీ ఇంకా వేరే దినాలలో ఎవరైతే అక్కడ ప్రదక్షిణ కోసము సందర్శన కోసం వెళ్తారో దానిని ఉమ్రా అని అంటారు. దానిని చిన్న హజ్గా అని కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ఏదైతే సంకల్పం చేసుకొని కాబా గృహం సందర్శించుకొని అక్కడ ప్రదక్షిణ చేసుకొని ఏవైతే ఆచార నియమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పాటించడం ఏదైతే ఉందో షరియత్ భాషలో దానిని హజ్ అని చెప్పడం జరుగుతుందన్నమాట. మరి సోదర మహాశలరా, ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక హదీసులో ఈ విధంగా తెలియజేయడం జరిగింది. ఈ భూమిలో మానవుల ఆరాధన కోసము తొట్టతొలి ఆరాధన గృహము కాబా గృహమే. దీనికి సకల శుభాలు ప్రసాదించడం జరిగింది. ఇది విశ్వ మానవులకు సన్మార్గ కేంద్రమని, అదేవిధంగా ఈ గృహంలో ఎవరైతే ప్రవేశిస్తారో వారు శాంతిని పొందుతారని, రక్షణను పొందుతారని, అదేవిధంగా ఎవరైతే స్థితిపరులో ఉంటారో, ఎవరైతే ధనం కలిగి ఉంటారో దైవగృహం వరకు వెళ్ళి ఈ హజ్ ఆరాధన చేసి తిరిగి వచ్చే వరకు తమ భార్య బిడ్డలకు ఎటువంటి లోటు లేకుండా ఉంటుందో అటువంటి వ్యక్తి తప్పకుండా జీవితంలో ఒకసారి హజ్ చేయాలని విశ్వకారుణ్యమూర్తి జగత్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేయడం జరిగింది. ఎందుకంటే సోదర మహాశులరా, తొట్టతొలి ఆది మానవుడు దైవ ప్రవక్త హజరత్ ఆదం అలైహిస్సలాం గారు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఈ దైవ గృహం యొక్క సందర్శన చేయడం జరిగింది, ప్రదక్షిణ చేయడం జరిగింది. అదేవిధంగా హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారు, అదేవిధంగా చిట్ట చివరి ప్రవక్త విశ్వకారుణ్యమూర్తి జగత్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా ఇక్కడే జన్మించడం జరిగింది. దైవ గృహం యొక్క ప్రదక్షిణ కూడా చేయడము జరిగిందన్నమాట. మరి ఎవరైతే శక్తి సామర్థ్యాలు కలిగి ఉండి స్తోమత కలిగి ఉండి కూడా హజ్ చేయకపోతే అతను మాలోని వాడు కాదని కూడా జగత్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ఆనాటి బహుదైవారాధకులు, విగ్రహారాధకులు ఎవరైతే ఉన్నారో వారు హజ్ చేసేవారు, కానీ నమాజు చేసేవారు కాదు. అంటే ధర్మంలోని ఒక భాగాన్ని పాటించేవారు, ఒక భాగాన్ని విడిచిపెట్టేవారు. అదేవిధంగా ఎవరైతే హజ్ చేయకుండా మరణిస్తారో వారు ఈదులై చనిపోయినా, క్రైస్తవులై చనిపోయినా వారితో మనకు ఎటువంటి సంబంధం లేదు అని తెలియజేయడం జరిగింది. ఎందుకంటే సోదర మహాశయులారా, గ్రంథ ప్రజలు ఆరాధన చేస్తారు కానీ హజ్ చేయరు. ఈ హజ్ ఎప్పుడైతే మనం చేయమో ధర్మం అనేది సంపూర్ణం కాదు. అందుకోసమే ఒక పండితుడు తన జీవిత విశేషాలను తెలియజేస్తూ, నేను హజ్ చేయనంత వరకు ఈ ఆరాధనలో గొప్ప ఆరాధన ఏదనేది నాకు అర్థమయ్యేది కాదు. ఎప్పుడైతే నేను హజ్ నిర్వర్తించినానో ఈ ఆరాధనలోకెల్లా ఉత్తమమైన గొప్ప ఆరాధన హజ్ అని నాకు అర్థమైందని తెలియజేయడం జరిగింది. ఎందుకంటే సోదర మహాశయులారా, ఈ నమాజ్ అనేది ఏదైతే ఉందో ఒక రోజు 24 గంటల్లోని కొన్ని నిమిషాలు, కొన్ని గంటలు మాత్రమే అతను ఆరాధన చేయవలసి ఉంటుంది. అదేవిధంగా జకాత్ అనేది విధిదానం ఏదైతే ఉందో తన సంపదలో నుంచి కొంత ధనాన్ని దానం చేస్తే నెరవేరుతుంది. అదేవిధంగా ఉపవాసం అనేది సంవత్సరంలోని 12 మాసాల్లో
ఒక మాసము కొంత సమయం తిని త్రాగకుండా నిష్టగా ఉండడాన్ని ఉపవాసం నెరవేరుతుంది. కానీ ఈ హజ్ ఆరాధన ఏదైతే ఉందో ఇది చాలా గొప్ప ఆరాధన. ఈ ఆరాధనలో ఎటువంటి విలాసాలు, విందులు, భోగభాగ్యాలు, సౌకర్యాలు ఎటువంటివి ఉండవు. ఒక సాధారణ వ్యక్తి కుట్టకుండా ఉన్న 2 దుప్పట్లు ఏవైతే ఉన్నాయో, ఒకటి లుంగిగా, ఒకటి శరీరంపై కప్పుకునే దానికోసము 2 వస్త్రాలను మాత్రమే తొలగవలసి ఉంటుంది. అతను దేశానికి రాజు అయినా, ఆ దేశంలోని పేదవాడైనా, నల్లవాడైనా, తెల్లవాడైనా, ఈ ప్రపంచంలోని ఏ మూల నుంచి ఏ భాష మాట్లాడే వ్యక్తి అయినా, ఏ జాతికి చెందిన వాడైనా విశ్వజనీన సోదర భావం అక్కడ ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ నలుపు, తెలుపు, ధనిక, పేద తేడా లేకుండా అందరూ సమానమైన 2 తెల్లని బట్టలు ధరించి విశ్వజనీన సోదర భావాన్ని తెలుపుతూ, దైవ స్తోత్రం చేస్తూ, దైవాన్ని కీర్తిస్తూ, తలపై ఎటువంటి ఆచ్ఛాదన లేకుండా, ఎటువంటి సువాసన లేకుండా, ఎటువంటి సూటు బూటులు లేకుండా, ఎటువంటి విలాసవంతమైన సౌకర్యాలు లేకుండా, ఎటువంటి ఆచ్ఛాదన లేకుండా అక్కడ ఎండలో అక్కడ ఆచార నియమాలను పాటించవలసి ఉంటుంది. మరి సోదర మహేశ్వర, ఈ హజ్ ఏదైతే ఉందో యవ్వనంలో ఉన్నప్పుడు చేయడము చాలా మంచిది. మరి ముఖ్యంగా మన భారతదేశంలో సహవాస దోషం కారణంగా ముసలితనంలో చేసే ఆరాధనలని ఈ హజ్ అనేది చేతికి కట్టి వచ్చినప్పుడు హజ్కు పోవడం జరుగుతుంది. కానీ ఆ ముసలితనంలో ఎటువంటి మనోవాంక్షల్ని నిగ్రహించుకోవాల్సిన అవసరం ఉండదు, ఎటువంటి కోరికలు కూడా నెరవేర్చుకునే పరిస్థితి ఉండదు ఆ వయసులో. అందుకోసమే స్థితిపరుడైన వ్యక్తి యవ్వనంలో ఉన్నప్పుడే హజ్ చేసేదానికోసము ప్రయత్నించాలి. ఎవరైతే స్థితిపరులు ఉంటారో ఆ స్తోమత కలిగినప్పుడు 5 సంవత్సరాల లోపు హజ్ చేయాలని ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేయడం జరిగింది. మరి ఈ సంవత్సరం మనం స్థాయి స్తోమత కలిగి ఉండి చేయకపోతే మరుసటి సంవత్సరం అవాంతరాలు ఏర్పాటు కావచ్చు. ధనం లేకపోవచ్చు, అనారోగ్యంతో వ్యాధిగ్రస్తులు కావచ్చు, ఇంకా వేరే కారణాల వల్ల వెళ్ళలేకపోవచ్చు. అదేవిధంగా దుష్టశక్తి అయిన శాపగ్రస్తుడైన శైతాను నీ ధనాన్ని సమకూర్చుకో, నువ్వు ధనాన్ని ఖర్చు చేసుకున్నట్లయితే రేపటి రోజు నువ్వు వేరే వారి ముందు చేయి చాపవలసి వస్తుందని భయ ప్రలోభాలు కూడా పెడుతూ ఉంటాడు. మరి సోదర మహేశ్వర, ఈ హజ్ లాంటి గొప్ప ఆరాధన ఏదైతే ఉందో వయసులో ఉన్నప్పుడు మనం నిర్వర్తించినట్లయితే ఆ హజ్ చేసి తిరిగి వచ్చిన తర్వాత మనం యవ్వనంలో మన మనోకాంక్షలు ఏవైతే ఉన్నాయో, దుర్లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిగ్రహించుకొని ఒక సంపూర్ణ ధర్మం మీద జీవితాన్ని ఆచరించే దానికోసము అవకాశం ఉంటుంది. మరి అదేవిధంగా దైవగృహాన్ని సందర్శించినప్పుడు, దైవగృహ ప్రదర్శన చేసినప్పుడు అక్కడ తొట్టతొలి ప్రవక్త హజరత్ ఆదం అలైహిస్సలాం గారి కాడ నుంచి చిట్ట చివరి ప్రవక్త విశ్వకారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రవక్తలందరూ నడియాడిన ఆ ప్రదేశంలో వారి యొక్క అడుగుజాడలలో మనము నడిచినప్పుడు మరి వారి బోధనలు ఏవైతే ఉన్నాయో, దైవం పట్ల వారి యొక్క విధేయత ఏదైతే ఉందో, దేవుని ఆజ్ఞల్ని ఏ విధంగా అయితే వారు శిరస వహించారో, సత్యధర్మాన్ని ఏ విధంగా అయితే ఆ ప్రవక్తలు వ్యాపింపజేశారో ఆ బాధ్యత కూడా మనపై కూడా మోపబడుతూ ఉంటుంది. అదేవిధంగా అక్కడ హజరే అస్వద్ స్వర్గం నుంచి వచ్చిన తెల్లని రాయి, అది పాపాలను క్షమించే శక్తి ఉండడం వల్ల, ప్రజల పాపాలను పీల్చడం వల్ల ఆ హజరే అస్వద్ అనేది నల్లగా తయారు కావడం జరిగింది. అక్కడ నిదర్శనాలు ఉన్నాయని కారుణ్య ప్రభువు తెలియజేస్తాడన్నమాట. ఆ విధంగా మకామే ఇబ్రాహీం అనేది ఉంది. అక్కడ స్వచ్ఛమైన ఏకేశ్వరోపాసన చేసిన ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క జ్ఞాపకాలు మనము స్మరించుకోవాల్సి ఉంటుంది. ఏకేశ్వరోపాసన ఏ విధంగా ఉంటుంది, ఆయన ధర్మం కోసము ఆయన జీవితంలో ఎన్ని త్యాగాలు చేశాడు దాదాపు 4000 సంవత్సరాలకు పూర్వము, అవన్నీ కూడా మనము స్మరించుకోవాల్సి ఉంటుంది. మరి ఒక్కొక్క విషయం గురించి లోతుగా చర్చించినట్లయితే చాలా సమయం పట్టేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా అక్కడ ఆబే జంజం ఏదైతే ఉందో పవిత్ర జలము, ఆ జలాన్ని త్రాగినప్పుడు హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం గారి యొక్క బాల్యం ఏ విధంగా గడిచింది, ఆయన యొక్క కాళ్ళ రాపిడి వల్ల అక్కడ ఆ శుభవంతమైన పవిత్ర జలం ఉద్భవించడం జరుగుతుంది. మనందరి మాతృమూర్తి హజరత్ హాజిరా అలైహిస్సలాం గారు ఆ నీటిని జమ్ జమ్ అని చెప్పడం వల్ల
ఆ నీరు అక్కడికి నిలిచిపోయిందన్నమాట. జం జం అంటే ఆగు ఆగు అని అన్నమాట. ఒకవేళ ఆ మాతృమూర్తి హజరత్ అలైహిస్సలాం గారు ఒకవేళ చెప్పకపోయినట్లయితే ఆ నీరు భూమండలం అంతా ప్రవహించేది అని విశ్వకారుణ్యమూర్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేయడం. మరి అదే విధంగా ఆహారానికి బదులుగా ఆకలి కూడా తీరుస్తుంది, దాహానికి బదులుగా దాహం కూడా తీరుస్తుంది. అదేవిధంగా అనారోగ్యాలకు, మానసిక అనారోగ్యాలకు ఔషధికి కూడా ఈ జంజం జలం పనిచేస్తుందని కూడా విశ్వకారుణ్యమూర్తి సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేయడం జరిగింది. మరి సోదర మహేశ్వర, ఆ సఫా మర్వా పర్వతాలు ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా ఆ మక్కా నగరంలో మీనా ప్రదేశం ఏదైతే ఉందో, అదేవిధంగా మైదాని అరఫాత్ జిల్ హజ్జా యాని హిజ్రీ క్యాలెండర్ ప్రకారం 12వ మాసంలో అక్కడ హాజరు కావడం ఏదైతే ఉందో, అక్కడ సహనంతో, భయభక్తులతో, ఎటువంటి జగడం లేకుండా, అశ్లీల కార్యాలు జరగకుండా ఎవరైతే నిష్టగా హజ్ కార్యాన్ని నిర్వర్తిస్తారో, తమ తల్లి కడుపు నుంచి అప్పుడే జన్మించిన ఒక అబ్బాయి ఏ విధంగా నేచే పాపాల నుంచి రక్షించబడతాడో, ఆ విధంగా ఆ హాజీ యొక్క పాపాలు మన్నించబడతాయని విశ్వకారుణ్యమూర్తి జగత్ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఒక హదీసులో ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ మైదాని అరఫాత్ అనేది ఏదైతే ఉందో ఆ ప్రదేశంలోనే తీర్పు దినం జరుగుతుందని కూడా ఒక హదీసులో తెలియజేయడం జరిగింది. మరి సోదర మహేశ్వర, నిత్యము హజ్ చేసే వ్యక్తి 2 బట్టలలో ఒక సాధారణ వ్యక్తిగా అక్కడ ఎండకు, గాలికి, వేడికి ప్రతి ఒక్క దాన్ని సహిస్తూ దేవుని యొక్క స్తోత్రము అనునిత్యం చేయడం జరుగుతుంది. ఈ సందర్భాన్ని చూసి కారుణ్య ప్రభు అయిన దైవము ఆ దైవదూతలతో తన గర్వాన్ని వ్యక్తపరచడం జరుగుతుంది. ఓ దైవదూతలారా, మీరే సాక్ష్యంగా ఉండండి. ఈరోజు నేను హజ్ చేసేదానికోసం వచ్చిన నా భక్తులు ఎవరైతే ఉన్నారో వారందరినీ నేను క్షమించి వేస్తున్నానని కూడా చెప్పడం జరిగింది. ఒక సందర్భంలో ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సంవత్సరంలోని మైదాని అరఫాత్ రోజు క్షమించబడినంత భక్తులు వేరే ఏ రోజులు కూడా క్షమించబడరని కూడా ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేయడం జరిగింది. మరి సోదర మహాశులరా, అదే విధంగా ఏదైతే సందేశాన్ని హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారు బోధించారో అదే సందేశాన్ని చిట్ట చివరి ప్రవక్త విశ్వకారుణ్యమూర్తి జబల్ రహమత్ అనే పర్వతం మీద నిలబడి మైదాని అరఫాత్లో ఒక గొప్ప సందేశాన్ని ఇవ్వడం జరిగింది. అజ్ఞాన కాలానికి సంబంధించిన దురాచారాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆచారాలన్నిటినీ నేను నా కాలి కింద నిలిపివేస్తున్నాను. ఈరోజు ఈ ప్రదేశం ఎంత పవిత్రమైనదో అదేవిధంగా మీ ధనము, మీ మానము, మీ ప్రాణము కూడా పవిత్రమైనటి. ఒకరిని ఒకరు అన్యాయంగా చంపుకోకండి, ఒకరిని ఒకరు అన్యాయం చేసుకోకండి. నల్లవానిపై తెల్లవానికి కానీ, తెల్లవానికి నల్లవానిపై కానీ, అరబ్బేతరునికి అరబ్బుపై కానీ, అరబ్బుపై అరబ్బేతరునికి కానీ ఎటువంటి ఆధిక్యత లేదు. దైవం దృష్టిలో అందరూ సమానులే. ముఖ్యంగా నేను వితంతువులైన స్త్రీలు, అనాథలు, స్త్రీల హక్కుల గురించి నేను వారిస్తున్నాను అని కూడా తెలియజేయడం జరిగింది. మరి సోదర మహేశ్వర, ఆ మైదాని అరఫాత్లో జబలే రహమత్ పైన ఏదైతే ప్రసంగం చేయడం జరిగిందో ఆ ప్రసంగంలో చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. అల్యోమ అక్మల్తు లకుం వ అత్మమ్తు అలైకుం నియామతి వ రదీతు లకుముల్ ఇస్లామ దీనా అనే దైవ గ్రంథంలోని వాక్యం ఏదైతే ఉందో, ఈరోజు మీ యొక్క ధర్మాన్ని సంపూర్ణం గావించబడిందనే ఆ వాక్యము అవతరింపజేయడం జరిగింది. మరి అదేవిధంగా ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు దైవాన్ని సాక్ష్యంగా పెడుతూ, ఓ నా సహాబాలారా, నా శిష్యులారా, నేను ఈ సంపూర్ణ ధర్మాన్ని మీ వరకు నేను చేరవేశానా లేదా అని అడిగినప్పుడు ప్రవక్త తప్పకుండా మీరు ఆ సందేశాన్ని మాకు తెలియజేశారు అని చెప్పడం జరిగింది. ఆ విధంగా దైవాన్ని సాక్ష్యం పెడుతూ ఈ సందేశం ఎవరి వద్దకైతే చేరలేదో, ఈ సత్యధర్మం ఎవరి వద్దకైతే చేరలేదో ఆ ప్రజలందరి వరకు చేరవేయవలసిన బాధ్యత మీ పైన ఉంది అని తెలియజేయడం జరిగింది. మరి సోదర మహేశ్వర, ఈ విధంగా హజ్ కోసం వెళ్ళిన మహాభాగ్యం కలిగిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఆరాధన ముగించుకొని వచ్చిన తర్వాత ఒక ఆదర్శవంతమైన ఒక విశ్వాసి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఆచరించే దానికోసం ప్రయత్నం చేయాలి. తమ గృహాలలో ఉన్న చెడులను చక్కదిద్దే ప్రయత్నం చేయాలి. తమ వీధిలో, సమాజంలో ఉన్న చెడులు ఏవైతే ఉన్నాయో వాటిని రూపుమాపే ప్రయత్నం చేయాలి.
సోదర మహాశయరా, ఈ విధంగా ఆరాధనలోకెల్లా గొప్ప ఆరాధన హజ్ నిర్వర్తించిన తర్వాత సమాజ సంస్కరణ బాధ్యత కూడా ఆ హాజీ పైన ఉంటుంది. ఈ సోదర మహాశయరా, హజ్కు సంబంధించి చాలా విషయాలు ఉన్నాయి. అన్ని విషయాలు ఒకే సందర్భంలో చెప్పుకోవడం సాధ్యం కాదు. కాబట్టి దైవ చిత్తం అయితే ఇటువంటి ఆధ్యాత్మిక వీడియోలు మున్ముందు కూడా వస్తూ ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.